కడప మేయర్ పదవి ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుంది. టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వైసీపీలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరోవైపు వైసీపీ కూడా అందరినీ సమైక్యపరిచి వారందరి మధ్య సయోధ్య కుదిర్చి ఒక్కరిని ఎంపిక చేసే ప్రక్రియకు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఆశావాహులు తెరపైకి వస్తున్నారు. మొదటగా మనతో పాటు నీలిపాలి మల్లీశ్వరి గారు ఉన్నారు. ఆమె అడుగులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నమస్కారం. ముందు అసలు మీకు ఈ మేయర్ పదవికి పోటీ చేయాలన్నటువంటి ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందమ్మా అసలు? అంటే మీరు బీసీ సామాజిక వర్గం? బీసీ సామాజిక వర్గం ఒకసారి ప్రయత్నం చేద్దామని. సో పెద్దలను కలిశారా మీరు? కలిసాము. ఎవరెవరిని కలిశారు పెద్దల్ని? పార్టీ పెద్దలందరినీ కలిసాము. పార్టీ పెద్దలు అంటే ప్రస్తుతం జగన్ గారు ఇక్కడ లేరు, ఇంకా ఎవరైనా? సురేష్ గారిని, రామజేష్ బాషా గారిని, జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారిని, సో అందరినీ కలిశారు ఆల్మోస్ట్. సో ఏం చెప్పారు, మీకు భరోసా ఇచ్చారా? అందరు కలిసి నిర్ణయించామన్నారు అని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు మీకు పదవి రాని పక్షంలో కొన్ని ఇప్పటికే కొంత ప్రత్యర్థి వర్గాలు ఎదురు చూస్తున్నాయి, ఏదైతే వీరి మధ్య చీలికలు తెచ్చి వాళ్ళను లాక్కోనే ప్రయత్నాలు చేస్తుంది. సో ఆ దిశగా అడుగులు వేస్తే ఏంటి పరిస్థితి? మేము అడుగులు వేయి ఈ పార్టీకే పార్టీలోనే ఉంటాం, మేము ఎక్కడికి పోము. ఎందుకట్లా? మాకు పార్టీ టికెట్ ఇచ్చింది అప్పుడు, ఇప్పుడు కూడా ఆ పార్టీలోనే లాస్ట్ వరకు ఉంటాం, కొనసాగుతాం. అంటే పార్టీకి విధేయుడిగా పనిచేస్తాం లాస్ట్ వరకు. అంటే ఎందుకు అంత బయట? ఎందుకు పార్టీ పదవి వచ్చినా కూడా ఫస్ట్ మాకు టికెట్ ఇచ్చింది వైఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి విధేయంగా ఉంటాం. సో ఒకవేళ ఇన్ కేసు మీకు పదవి వస్తుంది కదా, మేయర్ పదవి వస్తుంది కదా, మేయర్ పదవి వచ్చినప్పుడు అటువైపు అడుగులు వేయడానికి ఇబ్బంది ఏముంది? మాకు వస్తే ఇటే ఉంటాం, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటాం, పార్టీలోనే ఉంటాం లాస్ట్ వరకు. వైసీపీనే మీకు ఈ రోజు రాజకీయంగా తెచ్చింది కాబట్టి, జగన్ సారికి మేము హృదయంగా ఉండాలి కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఆ పార్టీలోనే ఉంటాం లాస్ట్ వరకు కూడా. అంటే ఎక్కడికి పోరు, ఎక్కడికి వెళ్ళాం. ఎందుకు అంత బయట? మాకు టికెట్ ఇచ్చింది ఆ పార్టీ కాబట్టి. జగన్ సార్ అంటే అంత అభిమానం మాకు. కార్పొరేటర్ చేసింది మాకు ఆయనే కాబట్టి, టికెట్ ఇచ్చింది ఆ పార్టీనే కాబట్టి ఆ పార్టీకే హృదయపూర్వకంగా మేము విధేయంగా ఉంటాం లాస్ట్ వరకు కూడా, ఏ పార్టీకి వెళ్ళాం. ఇన్ కేస్ మీకు మేయర్ అభ్యర్థిత్వాన్ని మీ పేరే పెద్దలగిన అధిష్టానం ప్రకటిస్తే ఫస్ట్ మొట్టమొదటి చేసే పని ఏంటమ్మా మీరు? వర్షం వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలబడుతున్నాయి, మురికి నీళ్లు. ఆ నీళ్లు నిలబడకోకుండా కాలువలు వేపించి ఆ ప్రాంతాలన్నీ శుభ్రంగా అభివృద్ధి చేస్తాం. సో ఇంకొకటి చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నానమ్మా, చివరిగా అడుగుతున్నాయి అన్నమాట. అంటే పార్టీ పెద్దల సహకారంతోనే నేను ఈరోజు ఈ రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకట్లా? మాకు పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి, ఫస్ట్ టికెట్ ఇవ్వడంతో పాటు కార్పొరేటర్ చేసింది కాబట్టి వాళ్ళకు విధేయంగా ఉంటాం లాస్ట్ వరకు. స్టాండింగ్ కమిటీకి ఇచ్చారు మాకు, అందుకంటే ఆ పార్టీ అభిమానం ఎక్కువ. ఏం నిర్ణయించుకున్నా కూడా మాకు ఇష్టం. కేసు పార్టీ అధిష్టానం మీ పేరును పరిగణలోకి తీసుకోకుండా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళను పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని కాదంటే అసంతృప్తి ఉంటుందా లేదా? మీరు ఉండదున్నా. ఎందుకు? మాకు ఫస్ట్ పదవి ఇచ్చింది, కార్పొరేటర్ పదవి ఇచ్చింది, తర్వాత కోఆపరేటర్ ఇచ్చింది, స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, ఇంకెందుకు బాధ ఉంటది? అంటే బాధ ఉండదా? ఉండదు. మీరు ఉండాలనుకుంటున్నారు, బరిలోకి ఇస్తే సంతోషం, మీకుంటే ఏం బాధ ఉండదు. పెద్దలు ఎలా నిర్ణయిస్తే అలా ఉంటాం. మా బావ గంగరాజు యాదవ్ గారు ఫస్ట్ నుంచి ఈ పార్టీ విధేయంగానే ఉండారు, లాస్ట్ వరకు కూడా ఆయన అడుగు జాడల్లోనే మేము కూడా అలాగే ఉంటాము. ఈ కొన్ని కూడా మాకు పెద్దలు ఎలా నిర్ణయిస్తే అలాగే ఉంటాం. ఒకవేళ ఇన్ కేసు మీకు ఎవరన్నా కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మేము పదవులు ఇస్తాం, మీరు ఇట్లా రాండి అంటే ఏవి ఇచ్చినా పోము. మా ఇంట వంట లేదు. ఇంట వంట లేదా? ఏంటమ్మా? అంతే కదన్నా. ఫస్ట్ కార్పొరేట్ పదవి ఇచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ జగన్ సార్. పార్టీకి రుణపడి లాస్ట్ వరకు ఉంటాం. ఇస్తే సంతోషం, లేదంటే బాధ అంటూ ఏమి ఉండదు. సో ఇన్ కేస్ మీకు మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే మీరు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని, ఆ సమస్యల పైన ఎలా స్పందిస్తారు? సమస్యలు సాల్వ్ చేస్తాం త్వరగా, కృషి చేసి. 4 నెలలే కదా మీకు ఉన్న సమయంలోనే చేసేస్తాం. ఎందుకంటే మనం పని చేయాలనుకుంటే చేయగలగాలి కానీ టైం చూసుకోకూడదు కదా.
అంటే అభివృద్ధి చేయాలంతే తప్పించి టైం ఇలా ఉంది అలా ఉంది, చేసే వాళ్ళకి ఎంత టైం అయినా సరి, కొద్ది సమయమైనా సరిపోతుంది కదా. పార్టీ పెద్దల సహకారం ఉంటే ఖచ్చితంగా మేయర్ పదవిని దక్కించుకోవడమే కాదు, వారి పదవి ఆ మేయర్ పదవికి బంధ తెచ్చే విధంగా అభివృద్ధికి బాటలు వేసే దిశగా అడుగులు వేస్తా. పదవి రాకపోయినా కూడా పార్టీ కోసం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే పార్టీ ఆ రోజు మా కష్టాన్ని గుర్తించి పదవినిచ్చింది. ఆ పదవి వారి దయా దాక్షిణ్యాలతో వచ్చింది. ఈరోజు పదవి వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సీనియారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తే మాత్రం ఎప్పటికీ మనస్తాపం చెందే అవకాశాలు లేవు. పార్టీకి వెన్నంటి లాయల్గానే ఉంటామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మల్లీశ్వరి చెప్తున్నారు. పేరు పదవిని ఆశిస్తున్నటువంటి నీలిపాలి మల్లీశ్వరి గారి బావగారు గంగరాజు యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ముందుగా మీరు పార్టీ మేయర్ మీకు ఒక కార్పొరేటర్ పదవి ఇచ్చింది, ఇప్పుడు మేయర్ పదవిని ఎందుకు అంతగా ఆశిస్తున్నారు? అసలు ఏంటి కాన్సెప్ట్? మా మా సురేష్ బాబు గారు మేయర్, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, ఆయన డిస్క్వాలిఫై కావడం వల్ల బీసీ కోటాలో కాబట్టి, మేము బీసీ కాబట్టి, అందులో మహిళ కాబట్టి మహిళకి ఇస్తే పార్టీ అధిష్టానం బాగుంటుందని మేము మహిళకి ఇవ్వాలని కోరాం. సో మీతో పాటు చాలామంది ఉన్నారు కదా, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా. ఎస్, ఉన్నారు. చెప్పండి, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆశిస్తారు కదా. ఆశిస్తే పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకు పార్టీకి అధిష్టానంగా మేము పార్టీకి అనుకూలంగా చేస్తాం. అంటే ఆశించడము అడగడము ఎవరైనా తప్పు కాదు కదా. అది పార్టీలో ఉన్నప్పుడు సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. జూనియర్లు అని కాదు కదా. క్వాలిఫికేషన్ అంటే పార్టీకి ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఏం కదా అనేది వాళ్ళకు కూడా పార్టీ పెద్దలకు కూడా తెలుసు. ఆ పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు. అంటే నేనేమంటానంటే పార్టీలో సీనియర్లు కాదని, ఒకవేళ పార్టీ మీకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతే ఇన్ కేస్ ఓకే అయితే అంటే మనస్తాపం ఎక్కడ చెందరా మీరు? మనస్తాపం చెందాల్సిన అవసరం ఏముంది? పార్టీలోనే కదా. సీనియర్లకు అవకాశం ఇవ్వాలని, మనం అందరం సపోర్ట్ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే అదే విధంగానే పార్టీ అధిష్టానం ప్రకారం మేము పార్టీ కట్టుబడి ఉంటాం. ఎక్కడ మనస్తాపం చెందారు? ఏం అవసరం లేదు. ఎందుకు మనస్తాపం చెందారు? మామూలుగా వేరే పార్టీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కదా. మాకు మేము ఏం అడగకుండానే కార్పొరేటర్ ఇచ్చినారు, స్టాండింగ్ కమిటీ ఇచ్చినారు. ఇది కూడా అవకాశం ఉంది కాబట్టి ఇస్తారని ఆశ పెట్టుకుని ఉన్నాము. అందులో ఒక యాదవ్ సమాజ వర్గం అంటే కనుక మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభిమానం కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. అవునులేండి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కదా. అవును, రమేష్ యాదవ్ ఉన్నారు. సో కాబట్టి యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎక్కువగా వైసీపీలో ఉంది కాబట్టి మేము ఆశిస్తున్నాము. సో ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి మీ ప్రయత్నం? పార్టీ పెద్దలందరినీ కలిసాము. అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే అట్లా చేస్తూ ఉంటున్నారు. అధిష్టానానికి మేము కట్టుబడి ఉంటాము. సో ఒకవేళ ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రావడానికి, మిమ్మల్ని లాక్కునే ప్రయత్నాలు చేస్తే వెళ్తారా? చేసేదాన్ని పోయేదానికి ఏమి ఇంట్రెస్ట్ ఏం లేవు. పార్టీని వదిలిపెట్టాము. ఏది ఏమైనా కానీ పార్టీలోనే జర్నీ. సో మొత్తానికి పార్టీని అయితే వీడే పరిస్థితి ఏం లేదు. ఎందుకు అంత ఇదిగా చెప్తున్నారు మీరు? మాకు అంత ఇదిగా అంటే కనుక మాకు పార్టీ అంటే నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం. వైఎస్ ఫ్యామిలీ అంటే అంతే. అది వైఎస్ ఫ్యామిలీ అంటే అంతే, ఇంకా దానికి తిరుగులేదు. అంతే. ఎవరు పిలిచినా కూడా, ఎవరు ప్రలోభ పెట్టినా పోదు. దాంట్లో సమస్య లేదు. ప్రలోభ పెట్టినా కానీ పోయే సమస్య ఉండదు. గతంలో కూడా మిమ్మల్ని ఫోన్ చేసి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పార్టీలో చేరితే మీకు మేయర్ పదవి ఇస్తామని ఆశ చూపినారు కదా. చూపినారు, బెదిరించినారు. అయినా కాదు కానీ పార్టీని ఇచ్చిపెట్టి పోయేదైతే ఉండదు. అప్పుడు కూడా మీరు పార్టీని నేను వీడిపోను అన్నారు. అవును, అప్పుడు వీడిపోనన్నా ఇప్పుడు వీడిపోను. ఎప్పుడు వీడిపో. ఎప్పుడు జగన్ వెంటే ఉంటారు. 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మొత్తానికి మన మరదలకు పదవి వచ్చినా రాకపోయినా పార్టీకి వీర విధేయులుగానే ఉంటాం, కానీ ఎక్కడ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజైతే పార్టీనే తమను గుర్తించింది, కార్పొరేటర్తో పాటు స్టాండింగ్ కమిటీలో కూడా అవకాశం కల్పించింది, అలాంటి పార్టీకి ద్రోహం చేసే పరిస్థితి అన్నటికీ రాబోదు. ఇది స్పష్టంగా క్లారిటీ అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి గంగరాజు యాదవ్ చెప్తున్నారు. కెమెరాపర్సన్ రాముతో, షో రావు టీవీ, కరెక్ట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.